జనగామ జిల్లాలో రాళ్లవాన దంచుకొట్టింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పంట పొలాలను పరిశీలించారు. చేతికొచ్చిన పంట నీటి పాలైందన్నారు. రైతులు పండించిన పంటలు నేల పాలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ గారు చెప్పిన అమ్మ మీకు మాట్లాడి చెప్పిస్తా. కలెక్టర్తో మాట్లాడినా వాళ్ళతో కూడా మాట్లాడినా మీకు ఫీల్డ్ విజిట్ అయినా కూడా రాసేసుకోండి. ఓకే కలెక్టర్ గారు చెప్పిన అమ్మ మీకు మాట్లాడి నిన్న రాత్రి సాయంత్రం సమయంలో ఎన్నడూ లేని విధంగా దరిదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక దురదృష్టకరమైన రోజు. మొత్తం వడగల్ల వానబడి పడడం కూడా అర్ధగంట మొత్తం రాళ్లే పడ్డట్టు, అసలు నీళ్ళు అసలు అవుపల్లే మొత్తం. ఈ ప్రాంతంలో ఇది ఎల్లెంల గ్రామం, జనగామ రూరల్ మండలంలో ఉన్నది. ఈ ఎల్లెంల గ్రామం దీని చుట్టుపక్కల ఉండే సిద్దంకి, పెంబర్తి, పెద్దరామంచెర్ల, పసరమడ్ల ఈ అన్ని గ్రామాల్లో ఇప్పటికే కొంత మనకు బొమ్మకూరు లెఫ్ట్ కెనాల్ నుంచి వెళ్ళి రైట్ కెనాల్ నుంచి వెళ్ళి కొన్ని నీళ్లు వస్తుంటే కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అందువల్ల ఓ విధంగా నష్టం జరిగింది. కొంత పంట అనేది 20-30% ఎండిపోవడం జరిగింది. పశువులకు వదిలిపెట్టడం జరిగింది. ఒకవైపున ఆ నష్టం జరుగుంటే ఏదైనా ఉన్న దాంట్లో ఇది వస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటే చివరికి ఇవాళ మొత్తం పూర్తి నష్టం జరిగింది. నేను ఇప్పుడే కలెక్టర్ రిజ్వాన్ బాషా గారితో కూడా మాట్లాడినా. అదే విధంగా మన వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు గారితో కూడా ఇదే ఫీల్డ్ లో నుంచి మాట్లాడినాం. వారు కూడా చెప్పినారు ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం యొక్క వాళ్ళు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఎకరానికి 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా ఇవ్వడానికి ఎన్యూమరేట్ చేపిస్తామని చెప్పినారు.